హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కర్రీ చూపిస్తున్నాను. చికెన్ కర్రీ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా. చికెన్ అయితే వాష్ చేసిన, మంచిగా 2 సార్లు అయితే కడుక్కున్నా. అది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాతకి కొంచెం సాల్ట్, కారం మీరు ఎంత తింటే అంత వేసుకోండి. మేమైతే స్పైసీ అయితే తింటాం. పసుపు కొంచెం, ధనియాల పొడి, గరం మసాలా, ఆయిల్, అయితే మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చికెన్ ముందుగా చికెన్ అయితే మంచిగా కడుక్కోవాలండి. కడుక్కుంటేనే చికెన్ కర్రీ మంచి టేస్ట్ ఉంటుంది. లేదా అందుకోసమే మనమైతే ఇంటికి తెచ్చిన తర్వాత చికెన్ అయితే మంచిగా కడుక్కోవాలి. వాటర్లో 2-3 సార్లు అయితే కడుక్కోవాలి. నేనైతే ఎప్పుడైనా వాటర్లో కడగకుండా అయితే అసలు చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ అసలు ఉండను. మ్యారినేట్ చేసి పక్కకైతే ఇక్కడైతే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టిన. చికెన్లోకి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటో, పుదీనా, కొత్తిమీర అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిందండి. ఆయిల్లో మంచిగా అయితే వేసింది. ఇప్పుడైతే నేనైతే ఎసరు పోసుకుంటాను. ఇంట్లోకి ఎసరు పోసి మంచిగా ఉడికించుకుంటాను. నేనైతే కొంచెం గ్రేవీ లాగానే చేసుకుందామని చెప్పేసి వాటర్ అయితే వేసుకుంటాను. గ్రేవీ అయితే అవుతుందండి. ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోవడానికి అయితే వచ్చింది. ఇదైతే లాస్ట్. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర, పుదీనా, కస్తూరి మేతి వేసుకున్నా. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. చికెన్ అయితే ఉడికిందండి మంచిగా. ఇప్పుడైతే
స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. ఇంతే అండి చికెన్ గ్రేవీ కర్రీ.